మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. Hello everyone, I'm Anita and I'm here with you with another interesting concept. Not only interesting but also very important అన్నమాట. అదేంటంటే how to use the question word who. Who ని ఎలా యూజ్ చేయాలి అనేసి. చాలా రకాల సెంటెన్సెస్ ఉంటాయి తెలుసా. నేను చాలా సెంటెన్సెస్ అనట్లా, చాలా రకాల సెంటెన్సెస్ ఉంటాయి హూ అని యూజ్ చేస్తూ. హూ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు, రైట్? హూ అంటే ఎవరు. సమ్ టైమ్స్ వెరీ రేర్గా ఎవరికి అన్న మీనింగ్ కూడా వస్తుంది, బట్ అది చాలా రేర్. ఎక్కువగా హూకి మీనింగ్ ఏంటంటే ఎవరు. హూ, ఎవరు. ఒక్కొక్క సెంటెన్స్తో ఒక 5 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే పాస్ట్ గురించి మాట్లాడాలి. పాస్ట్ గురించి లైక్ ఎవరు వచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు వెళ్ళారు, ఎవరు అడిగారు, నీకు ఎవరు నేర్పించారు, ఎవరు కొన్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని చాలా అడుగుతాం మనం. అడుగుతాం కదా. మరి ఎట్లా? హూ అని యూజ్ చేసి. మామూలుగా పాస్ట్ గురించి డిడ్ వాడాలని మనకు అందరికి తెలుసు, కానీ హూ దగ్గర మాత్రం మనం డిడ్ వాడము. అంటే హెల్పింగ్ వర్బ్ గా డిడ్ ని యూజ్ చెయ్యము. ఓకేనా? నిన్ను ఎవరు అడిగారు అంటే హూ డిడ్ ఆస్క్ యూ ఉండదు, హూ ఆస్క్డ్ యూ అనేస్తాం. అఫ్ కోర్స్ డిడ్ వాడాలన్నది రూల్స్ ఉన్నప్పుడు ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. అట్లా హూ ఏమన్నా ఎక్సెప్షన్ ఏమో, మరి అంత డీప్ గా నేను ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ డిడ్ అనేది హూ దగ్గర వాడడం. చాలా తెలివైన వాళ్ళందరూ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మరి హూ డిడ్ దట్ అంటాం కదా మేడం అని. నేను హెల్పింగ్ వర్బ్ గా వాడము అని చెప్పాను. హూ డిడ్ దట్ అన్నది మెయిన్ వర్బ్. డూ డిడ్ అవుతుంది కదా పాస్ట్ లో, సో అదే అన్నమాట అది హూ డిడ్ దట్. తెలివైన వాళ్ళు అడిగే తెలివైన ప్రశ్న. మీకు కూడా ఈ డౌట్ వచ్చింటే మీరు కూడా తెలివైన వాళ్ళే తెలుసా. హూ డిడ్ దట్, ఎవరు చేశారు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న వర్బ్స్ V2. డైరెక్ట్ గా ఇట్లా V2 వర్బ్స్ యూజ్ చేసేసేయచ్చు. ఎవరు నేర్పించారు హూ టాట్ యూ అనొచ్చు అని అడగొచ్చు. హూ టాట్ యూ. ఎవరు తీసుకున్నారు, హూ టుక్. లేదంటే నీ పెన్ ఎవరు తీసుకున్నారు, హూ టుక్ యువర్ పెన్, హూ టుక్ యువర్ ల్యాప్టాప్. ఇలాగా. ఆ కాల్ ఎవరు ఆన్సర్ చేశారు, హూ ఆన్సర్డ్ ద కాల్, హూ సెంట్ ద మెయిల్. మీకు V2 వర్బ్ ఒక్కటే వస్తే తెలిస్తే చాలు, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నైనా అడగొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ వన్ వే అన్నమాట. హూని యూజ్ చేస్తూ పాస్ట్ గురించి క్వశ్చన్ అడగాలంటే V2 యూజ్ చేయాలి. తర్వాత క్యాన్ని యూజ్ చేస్తూ, ఎవరు ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఎవరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు, ఎవరు నన్ను డ్రాప్ చేయగలుగుతారు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ హూ కెన్ అని చెప్పి అడగొచ్చు. హూ కెన్ సాల్వ్ ఇట్, హూ కెన్ సాల్వ్ ఇట్, ఎవరు సాల్వ్ చేయగలరు. హూ కెన్ అండర్స్టాండ్, ఎవరు అర్థం చేసుకోగలరు. హూ కెన్ అండర్స్టాండ్ హిందీ, తెలుగు ఇట్లాంటివి ఏదైనా లాంగ్వేజెస్ పెట్టండి. హూ కెన్ డ్రాప్ మీ, ఎవరు నన్ను డ్రాప్ చేయగలుగుతారు. హూ కెన్ స్టే విత్ మీ, ఎవరు స్టే చేయగలుగుతారు. హూ కెన్ స్టే దేర్. ఏదైనా ఫుడ్ చాలా స్పైసీ ఉందనుకోండి, హూ కెన్ ఈట్ దిస్ ఫుడ్, టెల్ మీ. ఎవరు తినగలుగుతారు ఇది చెప్పండి. హూ కెన్ ఈట్ దిస్, ఇది ఎవరు తినగలుగుతారు. ఇలా క్యాన్ యూజ్ చేసి హూతో మనం చాలా క్వశ్చన్స్ అడగొచ్చు. నేను ఇక్కడ రాస్తున్నది జస్ట్ శాంపిల్ అన్నమాట. మీరు ఇవి బేస్గా తీసుకొని ఇట్లా వర్బ్స్ ఉంటాయి కదా, ఇవి మార్చుకుంటూ క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత విల్ యూజ్ చేస్తూ, ఇది మీకు తెలుసు, ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ అడగాలంటే విల్ యూజ్ చేస్తూ అడగొచ్చు. హూ విల్ కమ్ టుమారో, హూ విల్ సాల్వ్ ఇట్, హూ విల్ మేనేజ్, హూ విల్ అరేంజ్, హూ విల్ ఆర్గనైజ్, హూ విల్ కుక్ టుడే. ఎన్నైనా అడగొచ్చు. చూడండి, నాకు నోటికే ఇన్ని వస్తున్నాయంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం వండుదామని అనుకొని ఉంటాం. హూ విల్ కుక్ టుడే, ఈరోజు ఎవరు వండుతారు. ఈరోజు మీరు వండాలి, మీరు బయటకు పోతున్నారు. హూ విల్ కుక్ టుడే ఇఫ్ యూ గో అవుట్. మీరు బయటకు పోతే ఎవరు వండుతారు. హూ విల్ క్లీన్ ఎవ్రీథింగ్, ఎవరు క్లీన్ చేస్తారు. హూ విల్ టేక్ యువర్ క్లాస్, మీ క్లాస్ ఎవరు తీసుకుంటారు. ఇలా విల్ యూజ్ చేసి
చాలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. తర్వాత ఐఎన్జి ఫార్మ్స్ ఈజ్ ఆర్ యూస్ చేయలేం, ఈజ్ తోటి ట్రై చేద్దాం. ఆర్ కూడా వాడచ్చు, బట్ ఆర్ మళ్ళీ చూద్దాం. ఈజ్ తోటి హూ ఈజ్ స్పీకింగ్, మనం కాల్ ఆన్సర్ చేసానమ్మా. హూ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు, ఇది అందరికి తెలుసు. మంచి స్మెల్ వస్తుంది కిచెన్ లోంచి. హూ ఈజ్ కుకింగ్, ఎవరు వండుతున్నారు. ఎవరు నాయిస్ చేస్తున్నారు, హూ ఈజ్ మేకింగ్ నాయిస్, ఎవరు సౌండ్ చేస్తున్నారు. ఇట్లాంటి క్వశ్చన్స్. హూ ఈజ్ కాపీయింగ్, ఎవరు కాపీ చేసుకుంటున్నారు ఆర్ ఎవరు కాపీ చేస్తున్నారు. ఇలా ఐఎన్జి ఫామ్ తో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు ఈజ్ పెట్టి. తర్వాత షుడ్ పెట్టి. షుడ్ పెడితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే హూ షుడ్ కుక్ టుడే, ఈరోజు ఎవరు వండాలి. హూ షుడ్ క్లీన్ ఇట్, ఎవరు క్లీన్ చేయాలి. మీనింగ్ చూడండి క్వశ్చన్కి ఏమొస్తుందో. హూ షుడ్ మేనేజ్, ఎవరు మేనేజ్ చేయాలి. హూ షుడ్ పే, ఎవరు పే చేయాలి. మీనింగ్ వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. హూ షుడ్ పే, ఎవరు పే చేయాలి. హూ షుడ్ పే, ఎవరు పే చేయాలి. హూ షుడ్ లర్న్, ఎవరు నేర్చుకోవాలి. హూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎవరు చూసుకోవాలి. ఇదంతా ఇలా హూ షుడ్ అని పెట్టి అడగొచ్చు. మీకు ఇంకా బాగా తెలిస్తే కుడ్తో కూడా అడగొచ్చు. కుడ్తో కూడా. హూ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లం, ఎవరు సాల్వ్ చేయగలిగారు అని దీని అర్థం అవుతుంది. హూ షుడ్ సాల్వ్ అంటే ఎవరు సాల్వ్ చేయగలిగారు. సారీ, షుడ్ ఏంటి, కుడ్. హూ కుడ్ సాల్వ్ ఇట్ అంటే ఎవరు సాల్వ్ చేయగలిగారు. హూ కుడ్ ఫైండ్ ఇట్ అవుట్, ఎవరు కనిపెట్టగలిగారు. హూ కుడ్ ఫైండ్ ఇట్, ఎవరు కనిపెట్టగలిగారు. ఇట్లా మీనింగ్ తో కుడ్ కూడా వస్తుంది. తర్వాత ఎస్ ఫార్మ్స్ ఉంటాయి తెలుసా మీకు వర్బ్స్ లో. కమ్స్, ఈట్స్, డ్రాప్స్, కుక్స్, ఇట్లాంటి ఎస్ ఫార్మ్స్ ఉంటాయి. అవి కూడా యూజ్ చేసి మనం హూతో క్వశ్చన్స్ అడగొచ్చు. సో అట్లా ఎస్ ఫార్మ్స్ యూజ్ చేసినప్పుడు హూతో మీనింగ్ ఏంటి, ఇది వైప్ చేసేసాను. నౌ లెట్స్ రైట్. హూ హెల్ప్స్ యూ, ఎవరు నీకు హెల్ప్ చేస్తారు. హూ డ్రాప్స్ యూ, ఎవరు నిన్ను డ్రాప్ చేస్తారు. ఇట్లా ఎస్ ఫార్మ్స్ పెట్టి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ ఫార్మ్ చేయొచ్చు అనమాట. ఇట్లా హూకి ఇన్ని యూసేజెస్ ఉంటాయి. నేను జస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్, 1 or 2 ఎగ్జాంపుల్స్ అట్లా ఇచ్చాను అంతే కదా. మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. యూ విల్ బి కంఫర్టబుల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విత్ హూ ఇప్పటి నుంచి. ఓకేనా. ఇప్పటి వరకు అడిగిన అన్ని పాజిటివ్ క్వశ్చన్సే, అన్ని పాజిటివే. నెగటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా. హూ డింట్ కమ్, ఎవరు రాలేదు. హూ డింట్ కాపీ, ఎవరు కాపీ చేసుకోలేదు. హూ డింట్ ఈట్, ఎవరు తినలేదు. హూ డింట్ అండర్స్టాండ్, ఎవరు అర్థం చేసుకోలేదు. ఇట్లా పాస్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. కంటిన్యూస్ గురించి కూడా. హూ ఇజంట్ కాపీయింగ్, సో టీచర్ బోర్డు పైన రాస్తే అందరు కాపీ చేసుకోవాలి కదా. హూ ఇస్ నాట్ కాపీయింగ్ అనొచ్చు. హూ ఇజంట్ కాపీయింగ్ అని అనొచ్చు. తర్వాత హూ కాంట్ అని కూడా అడగొచ్చు. హూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, జస్ట్ లెట్ మీ నో, ఐ కెన్ హెల్ప్ యూ. హూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, ఎవరు మాట్లాడలేరు ఇంగ్లీషు. ఇలాంటి నెగటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎలాబొరేట్ చేసుకుని ఇలా వర్బ్స్ మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఇంకా కంఫర్టబుల్ గా ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగగలుగుతారు. సో that's all for today. I'm sure you learned many things today. I'll be back to teach you all some more things next time. Bye bye. Take care.